శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 5వ వచనము. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, సమస్త జనులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించే ఉద్దేశం ఆయనకు స్తుతి చెల్లించడమే అవుతుంది. అందుకే 3వ వచనంలో అన్నాడు, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అని 3వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. ఇది ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పినటువంటి మాట మాత్రమే కాదు, కానీ అందులో అన్యజనులు కూడా చేర్చబడ్డారు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. జనములందరూ కూడా సంతోషిస్తూ ఉత్సాహంగా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే అన్నాడు, దేవా, ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక అని. ఈ కీర్తన భాగం ఎలా ముగుస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. భూమి దాని ఫలములు అది ఇచ్చినప్పుడు మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మిమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ కూడా ఆయనందు భయభక్తులు నిలుపుతారు అన్న విషయంతో ముగిస్తుంటున్నాడు. ఈ కీర్తనలో ఉన్నటువంటి క్రమము స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలి. ప్రభువా, నేను ఇతరులను దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా నీవు నన్ను ఆశీర్వదించు అని మాట్లాడుతోంది కీర్తన భాగం. అయితే ప్రజలందరూ కూడా ఆయనందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలని. అందుకు అతడు ఇతరులకు ఆశీర్వదించిన ప్రకారంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించిన ప్రకారంగానే ఇతరులు కూడా మేము ఆశీర్వాదకారానికి పాత్రలుగా జీవిస్తుంటున్నాం అని భక్తులు మాట్లాడుతుంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో ఆశీర్వాదాలకు పాత్రుడైన దేవుని కృపలో ఇది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం అని మాత్రం నేను చెప్తాను. దేవుని మార్గాలలో మీరు ఒక భాగమై ఉన్నట్లయితే కనుక, మీరు పంచుకున్నట్లయితే కనుక ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనను గూర్చిన మీరు ఇతరులకు చెప్పడం ద్వారా ఆయన కృపలో సంపూర్ణంగా అనుభవించిన వారు అవుతారు. అట్టి కొరకే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడు అని మాత్రం నేను నమ్ముతున్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, కీర్తనకారుడు ఎంతో లోతైనటువంటి మర్మాలతో నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి అన్నటువంటి బయలుపరిచిన మాటను బట్టి ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మీ యందు విశ్వాసం నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదములకు పాత్రలుగా జీవించటకు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.